ఈరోజు గౌరవ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు గౌరవ టీజీ వెంకటేష్ గారు ఇమ్మీడియట్లీగా మీరు వెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి కావలసిన సపోర్టుగా నిలబడమన్నారు. మేమందరము వెళ్ళి ఆ కుటుంబానికి కావలసిన సపోర్ట్ మేము చేశాం. ఈరోజు గౌరవ టీజీ వెంకటేష్ గారు రాయలసీమ ఉద్యమాన్ని ఈ రోజుకు సజీవంగా ఉంచిన గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. టీజీ వెంకటేష్ గారు ఆ రోజు అన్యాయం జరిగింది అనగానే ఆ కుటుంబానికి సంపూర్ణంగా సపోర్ట్ చేశారు. ఆ కుటుంబం కొరకు నిలబడి, వాళ్ళకే కాదు, కుల మత భేదం లేకుండా మసీద్ కడతామంటే డబ్బులు, గుడి కడతామంటే డబ్బులు, బడి కడతామంటే డబ్బులు, ధర్నా ఏది కడతామన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వారికి సహాయం చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి టీజీ వెంకటేష్ అని చెప్పి ఈ టైంలో నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంతటి గొప్ప రాయలసీమలో పోలీసులపై కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు నేను కూడా అడుగుతా ఉన్నాను, అయ్యా నేను కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాను, దీనికి కారణం మా రాష్ట్ర డీజీపీ గారు అని చెప్పి నేను చచ్చిపోతాను. అయితే మీరు డీజీపీ గారి మీద కేసు కడతారా అని అడుగుతా ఉన్నాను. మీరు డీజీపీ గారి మీద కేసు కడతారా అని అడుగుతున్నాను. ఎందుకనంటే ఇంత నీతిమంతుడైన డీజీపీ ఉండగా, ఇంత నీతిమంతుడైన డీజీపీ మా రాష్ట్రంలో మంచి పాలన చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు మనోభావాలు దెబ్బతినే విధంగా పోలీసులు ఈరోజు చెప్పండి, వర్షం వస్తే పోలీస్ కావాలి, వరద వస్తే పోలీస్ కావాలి, భార్యాభర్తలు కొట్లాడితే పోలీస్ కావాలి, అన్నదమ్ములు కొట్లాడితే పోలీస్ కావాలి, ప్రతి చిన్న విషయానికి పోలీస్ కావాలి. అయితే ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. పోలీసులు మనోభావాలు పూర్తిగా వాళ్ళ టీఏడీ అడిగే స్థితిలో లేరు. పోలీసు అధ్యక్షులు ఎవరే కానీ బయటికి వచ్చి ఇది తప్పు అని ఖండించడం లేదు. పోలీసు వారు ఖండించడం లేదు. ఎందుకనంటే భయం, ప్రతి వ్యవస్థలో భయం. ఈరోజు పోలీసుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కనుక మేము పూర్తిగా పోలీసులకు సపోర్ట్గా నిలబడుతున్నాం. ఈరోజు పోలీసులకు జరిగిన అన్యాయానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. పోలీసులకు ఈరోజు మరలా పోలీసులపై ఎవడైనా కేసు పెట్టాలనుకుంటే కూడా, పోలీసుల మీద ఇంకా ఏదైనా జులుం ప్రదర్శించాలనుకుంటే కూడా ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి ఇంత అన్యాయము? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా, నిరంకుశ పాలన నడుస్తూ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్స్ నిజాన్ని నలగగొట్టింది ఎవరు? పోలీసులు కాదని తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు పోలీసులు లేకపోతే ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్స్ మీద నరుక్కొని సచ్చేవాళ్ళం, దొంగలు. మరి ఆ రోజు పనిచేసిన టైగర్ పోలీసులంతా ఎక్కడున్నారు? ఈరోజు ఆ పోలీసులంతా యా వ్యవస్థకి వెళ్ళిపోయినారు? ఈరోజు పోలీసులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. పోలీసులను కూడా ఏం చేస్తున్నారంటే, అయ్యా మీరు పోలీసు ఉద్యోగం కాదు, ఇంకా మీరు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అలా పెట్టేసేయండి. పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఎదురు మీదకి పోరు కదా. పోలీసులు ఎవరికండి బంధువులు? పోలీసులు ఎవరికి బంధువులు? ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్య తీసుకోమని చట్టం చెప్పింది. మరి ఇలాంటి చట్టాన్ని అతిక్రమించి సిఐ గారి మీద కేసు కట్టారు. సిఐ గారి మీద కేసు కట్టకపోగా తిరిగి ఆయనను అరెస్ట్ చేయమంటారు. అరెస్ట్ చేయమనపోగా బెయిల్, చట్ట ప్రకారం బెయిల్ ఇస్తే బెయిల్. ఏంటండి ఈ ప్రజాస్వామ్యం? ఒక ముఖ్యమంత్రి గారు బెయిల్ క్యాన్సిల్ చేయి ఏంటిది అంటే పోలీసుల మీద మీరేమైనా కసిగట్టారా? అంటే పోలీసు వ్యవస్థను ఏమైనా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా, లేదా పోలీసులు మీరు చెప్పినట్లు మీ చెప్పు చేతలో ఉండాలనుకుంటున్నారా? మేము దీనికి పూర్తిగా ఈరోజు ఒక భారతీయ ముద్దుబిడ్డగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఈ మనోభావాలు దెబ్బతింటే రేపు మా భార్య పిల్లల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నాను. మాకు అన్యాయం జరిగితే మా అన్యాయానికి సపోర్ట్ చేయవలసిన పోలీసులు ముఖం చాటేస్తే మా పరిస్థితి ఏం కావాలని అడుగుతున్నాను. ఈరోజు అనేక మంది పోలీసులు టైగర్ పులిలాగా పనిచేసే పోలీసులు లూప్ లైన్లలో పోయి కూర్చున్నారు. ఎందుకనంటే మేము పని చేసి మేమెందుకురా జైలుకి పోవాలా అంటున్నారు. ఇది పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న పని. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులకు పూర్తిగా మా ఆంధ్రప్రదేశ్ యువత పోలీసులకు సంపూర్ణంగా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. పోలీసుల పక్షాన ఎవరు లేరు, ఎవరు మాట్లాడరనుకుంటున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు, డిసిప్లిన్ అంటారు, మీరు పోలీసుల మీద కేసులు పెడతారు. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక పోలీసు పోవాలి అని అంటే ఒకరు కంప్లైంట్ చేయాలి. మరి మీరు ఆ బంగారు షాప్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆ కేసు పెట్టాడే బాధితుని మీద, ఆ కేసు పెట్టిన వాడిని తోలుకొచ్చుకోండి.
ఆ ఆటోలో డబ్బులు పోయిందని కేసు పెట్టాడే వాని మీద